హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ హీరో. ఈరోజు కొంతమంది ఆవేదన, కొంతమంది బాధ, కొంతమంది కష్టాలు మీకు చెప్దామని, మీకు తెలియజేయాలని ఈ వీడియో చేయడం జరిగింది. అలాగే వాళ్ళందరి కష్టాలు, బాధలు మీరందరూ కూడా విని వాళ్ళ కష్టాలు తీర్చేలాగా, వాళ్ళ బాధలు మనం తీర్చేలాగా ఈ వీడియోని మన ప్రభుత్వం వారికి షేర్ చేసి వాళ్ళకి తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఆ బాధల కష్టాలు ఎవరి అంటే, కొంతమంది ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది తాపి మేస్త్రులు మన దగ్గరికి వచ్చారు. తాపి మేస్త్రి అంటే మీకు అందరికీ తెలుసు, మన దేశానికి రైతు ఎన్నుముక. అలాగే తాపి మేస్త్రి కూడా మరో ఎన్నుముక. ఎందుకంటే వాళ్ళు పని లేక ఎన్నో కష్టాలు పడుతున్నారు. గత ప్రభుత్వంలో ఇసుక ఒక ట్రక్ వచ్చి, ఒక యూనిట్ వచ్చి ఎన్ని వేలు ఉందో మీకు అందరికీ తెలుసు. ఒక యూనిట్ వచ్చి 5,000 6,000 అలా నడిచింది మామూలుగా. అంతకు ముందు 2,000 2,200 ఉండే ఇసుక ఒక్కసారిగా 5,000 రూపాయలకి వెళ్ళడంతో పనులన్నీ కూడా ఆపడం జరిగింది. చాలామంది పనులు చేయించుకోవాలా. ఈ పనులు లేక చాలా కష్టాలు పడ్డారు తాపి మేస్త్రులు అందరూ కూడా. అలాగే ప్రభుత్వం కూడా ఒక టైలర్కి కొంత అమౌంట్ వేసారు, ఒక చేనేత కార్మికులకి కొంత అమౌంట్ వేసారు, ఒక ఆటో డ్రైవర్కి కొంత అమౌంట్ వేసారు. అందరికీ అన్ని సదుపాయాలు చేశారు తప్ప ఒక తాపి మేస్త్రికి ఏమీ చేయలే. ఆ మేస్త్రి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీని బతికించుకోవడం కోసం ఎన్నో అప్పులు చేశారు. ఆ అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక ఎన్నో బాధలు పడుతున్నారు. సరే, ఈ ప్రభుత్వం వచ్చింది, మనకి రేట్లు తగ్గితే అన్నీ బాగుంటాయి, ఇసుక ఫ్రీ అన్నారు, అన్నీ చేద్దాం అని అనుకునే సమయంలో అది ప్రభుత్వం తప్పు కాదు. కొన్ని వరదల కారణంగా, కొన్ని వాతావరణం వర్షాల కారణంగా, వరదల కారణంగా చాలా ఇసుక వచ్చింది అనుకుంటే ఈ వాతావరణం చాలా ఇబ్బంది పెట్టింది. ప్రకృతి కూడా వాళ్ళకి పాపం సహకరించలేదు. అలాగే ప్రభుత్వం వారిని నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరందరూ కూడా ఈ ప్రభుత్వం వారు తప్పనిసరిగా మా తాపి మేస్త్రుల్ని కొంచెం, తాపి మేస్త్రులందరినీ కూడా దయ చూపుతారని తాపి మేస్త్రుల మీద వాళ్ళకి మంచి ఉపాధి కల్పించి, వాళ్ళకి ఏదో పథకాలని ఏదో ఒకటి కొంచెం వాళ్ళకి ఏదో దారి చూపించండి సార్. లేకపోతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. మన సినిమా సోదరులు కొంతమంది చెప్తారు, మా ఒక సినిమా తీస్తే ఒక పార్కింగ్లో ఉన్న ఒక మనిషి కానీ, లేదా ఒక కూల్ డ్రింక్ షాప్ కానీ, ఒక పాప్కార్న్, లేకపోతే చాలా మంది ఆ ఫ్యామిలీస్ బతుకుతాయి అలా ఇలా అని చెప్తారు. అలాగే తాపి మేస్త్రి కూడా పనిచేస్తే ఒక కూలీ బతుకుతాడు, అలాగే ఒక ఎలక్ట్రీషియన్ బతుకుతాడు, ఒక పెయింటర్ బతుకుతాడు, ఒక ప్లంబర్ బతుకుతాడు, ఒక ట్రావెలింగ్ ఉంటుంది, వాళ్ళు బతుకుతారు, షాపు ఓనర్స్ బతుకుతారు. చాలా 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 ఉంటాయి. ఇంకా వాళ్ళ మీద బేస్ అయ్యి బోల్డ్ ఉంటాయి. వాళ్ళందరూ కూడా బతుకుతారు. ఒక తాపి మేస్త్రి ఆగిపోతే ఇంతమంది ప్రజలు ఆగిపోతారు, ఇంతమంది వ్యాపారస్తులు ఆగిపోతారు. ఒకసారి ఆలోచించండి. తాపి మేస్త్రి ఏమి చేయలేని పరిస్థితి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని మంచి మంచి బాట వేసే వాళ్ళకి కొంచెం పనులు ఉపాధి కల్పిస్తారని, వాళ్ళందరికీ ఇసుక తొందరగా ఇస్తారని మీ అందరినీ కూడా వేడుకుంటున్నాను. వాళ్ళు వచ్చి రాత్రి నా దగ్గర వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళ బాధలు చెప్తుంటే నాకే చాలా బాధ అనిపించింది. అందుకని తప్పకుండా మీ అందరి కోసం ఈ వీడియో చేస్తానని చెప్పి చేయడం జరిగింది. అలాగే మనం ఎంత సంపాదించినా తినేది భోజనమే. ఆ రైస్ అవన్నీ పండించేది ఒక రైతు. ఆ భోజనం మనం నోట్లోకి వెళ్ళాలంటే రైతు ఉండాలి, రైతు పండించాలి. అలాగే మనం భోజనం చేసిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలంటే ఒక తాపి మేస్త్రి ఉండాలి. ఒక ఇల్లు కట్టాలన్నా, మీరు ఎక్కడ పరాయి ఊరు వెళ్ళి హోటల్లో దిగాలన్నా కూడా హోటల్ కట్టేది కూడా తాపి మేస్త్రి. మీరు ఎంత సంపాదించినా, ఎక్కడికి వెళ్ళినా, ఎంత విశ్రాంతి తీసుకోవాలన్నా, మీరు ఏ దేశం వెళ్ళినా ఆఖరికి వచ్చేది ఇంటికే. ఆ ఇల్లు కట్టేది మట్టికి తాపి మేస్త్రే. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మన రైతు బాగుండాలి దేశానికి. అలాగే తాపి మేస్త్రి కూడా
బాగుండాలి. ఒక్కసారి తాపీ మేస్త్రిని మీరందరూ కూడా పట్టించుకోండి, ఎదరికి రానివ్వండి, వాళ్ళకు ఉపాధి కల్పించండి, మంచి పనులు ఇప్పించండి వాళ్ళకి. వాళ్ళు ఎవరికో డబ్బులు వేశారని వీళ్ళకి డబ్బులు ఏమని నేను అంటలా. వాళ్ళకు ఉపాధి కల్పిస్తే, వాళ్ళ పనులు వాళ్ళ విసుకాలకు రప్పిస్తే వాళ్ళు కూడా మనుషులే సార్. వాళ్ళకి ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళు కూడా కష్టాలు చాలా 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 కష్టాలు పడుతున్నారు వాళ్ళు. వాళ్ళందరినీ కూడా ఒక్కసారి మీరు దయ చూపించండి, పని చూపించండి, వాళ్ళకి ఉపాధి కల్పించండి. వాళ్ళందరూ కూడా చాలా కష్టాలు పడుతున్నారు ఆంధ్ర రాష్ట్రంలో. ప్రతి ఒక్కరికి ఏదో ఉపాధి ఉంది తప్ప వీళ్ళకి ఏమీ లేదు. ఒక పనే ఉంది వీళ్ళకి, ఆ చేతి పనే నేర్చుకున్నారు. ఆ చేతి పనే వీళ్ళకి ఏమంటారు దాన్ని, ఆ చేతి పని వీళ్ళకి ఆయుధం. ఆ చేతి పని లేకపోతే వీళ్ళు ఎందుకు మారలేరు సార్. వాళ్ళందరికీ మంచి పని కల్పించండి, మంచి ఇసుక రప్పించండి, వాళ్ళకి ఇసుక ఉపాధి తెప్పించండి, ఇసుక ఇప్పించండి వాళ్ళకి. ఖచ్చితంగా తాపీ మేస్త్రులు ఎవరున్నా ఈ వీడియోని చూసి మీరు షేర్ చేసి ప్రభుత్వానికి మీరు తెలియజేస్తే తప్పనిసరిగా ప్రభుత్వం వారు మిమ్మల్ని మంచి ఉపాధి కల్పిస్తారు. మీకు ఖచ్చితంగా మీరందరూ కూడా బాగుండాలి, ఎదగలుగుతారు. నాకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నా వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మిగతా వాళ్ళందరికీ షేర్ చేసి నాకు మంచి సపోర్ట్నిచ్చి, ఇంకా ఎంతోమంది ప్రజలు కష్టాలు పడుతున్నారు, వాళ్ళ కష్టాలన్నింటినీ కూడా మనం అందరికీ తెలియజేద్దాం. వాళ్ళందరి కష్టాలు మనం తీరుద్దాం. అంతవరకు సెలవు ఫ్రెండ్స్. మరలా సరికొత్త వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను.